మనం తెలుగులో రాసేటప్పుడు కొన్ని చిన్న చిన్న గుర్తులు వాడుతుంటాం కదా. అవి మన రాతకి ప్రాణం పోస్తాయి, స్పష్టతనిస్తాయి. అవేనండి విరామచిహ్నాలు. మరి ఈరోజు వాటి వెనకున్న కథేంటో, వాటిని సరిగ్గా ఎలా వాడాలో చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఈ మాట ఎంత నిజమో. విరామచిహ్నాలు అంటే కేవలం గ్రామర్ రూల్స్ కాదనమాట. అవి ఒక వంతెన లాంటివి. రాసేవాళ్ల మనసులో ఉన్న ఆలోచనల్ని చదివేవాళ్ల దగ్గరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తీసుకెళ్తాయి. ఒక్కోసారి ఆ వంతెన లేకపోతే అర్థం కాస్త అనర్థమైపోతుంది. సరే, అయితే మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ విరామచిహ్నాలని ఒక రచయిత చేతిలో ఉండే పనిముట్లుగా ఊహించుకోండి. వీటితోనే కదా చదివేవాళ్లు ఎక్కడ ఆగాలి, ఎంత వేగంగా చదవాలి అని కంట్రోల్ చేస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇవి అచ్చం ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి. అంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి, ఎక్కడ వేగంగా వెళ్ళొచ్చు అని మనకు దారి చూపిస్తాయి. ఇవి లేకపోతే రాతల్లో కూడా గందరగోళం వచ్చేస్తుంది. సరే, ఇక అసలు విషయంలోకొద్దాం. తెలుగులో మనమందరం వాడే చాలా ముఖ్యమైన మొదటి విరామచిహ్నం అదేనండి, మన బిందువు, అంటే ఫుల్ స్టాప్. దీనికి రెండు పేర్లున్నాయి. ఒకటి బిందు, ఇంకొకటి పూర్ణవిరామం. ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ ఏం చేస్తుందో మన తెలుగులో ఈ బిందువు కూడా అదే పనిచేస్తుంది. అంటే ఒక వాక్యం పూర్తయింది, ఇక ఇక్కడ పూర్తిగా ఆగండి అని చెప్పే ఒక గట్టి సిగ్నల్ ఇది. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. రంగాడు అడవికి వెళ్ళాడు, అంతే. ఆ చుక్కతో ఆ వాక్యం అక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ బిందువు లేకపోతే ఆ వాక్యం ఇంకా కొనసాగుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అయితే ఈ బిందువుని పెట్టడం చాలా ఈజీనే, కానీ ఎక్కడ పెట్టాలి అనే విషయంలోనే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. దానికో చిన్న రూలుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. కాస్త శ్రద్ధగా వినండి. రూల్ చాలా సింపుల్. వాక్యంలో చివరి పదం రాశాక అసలు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే చుక్క పెట్టేయాలి. ఆ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి అప్పుడు కొత్త వాక్యం మొదలుపెట్టాలి. పదం ముందు స్పేస్ ఉండకూడదు, పదం తర్వాత చుక్క, ఆ తర్వాత స్పేస్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఫుల్ స్టాప్ అంటే పూర్తిగా ఆగిపోవడం. మరి అలా కాకుండా జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలంటే అప్పుడు మన హీరో వస్తాడు. అదేనండి కామా. దీన్ని తెలుగులో అల్పవిరామం అని కూడా అంటారు. పేర్లోనే ఉంది కదా, అల్ప అంటే చిన్న, విరామం అంటే ఆపడం. అంటే ఒక చిన్నపాటి బ్రేక్ అన్నమాట. చదివేటప్పుడు ఒక చిన్న శ్వాస తీసుకునేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఈ కామాకే చాలా పనులున్నాయండి. మనం అనుకున్నట్టు చిన్న బ్రేక్ ఇవ్వడమే కాదు, ఒక లిస్టులోని వస్తువులను వేరు చేయడానికి, ఇంకా కొన్ని సందర్భాల్లో వాక్యభాగాలను వేరు చేయడానికి కూడా వాడతాం. అవేంటో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. మొదటిగా మనం ఎక్కువగా చూసే ఉపయోగం అదే, ఒక లిస్టులోని ఐటమ్స్ని వేరు చేయడం. ఈ ఉదాహరణ చూడండి. నేను మామిడి, అరటి మరియు యాపిల్ పండ్లు కొన్నాను. ఇక్కడ మామిడి తర్వాత, అరటి తర్వాత కామ పెట్టాం కదా. దానివల్ల ఒక్కో పండు విడివిడిగా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఆ కామాలు లేకపోతే అంతా కలిసిపోయినట్టుండేది. సరే, లిస్టుల సంగతి పక్కన పెడితే కామాకి ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. వాక్యం మధ్యలో చిన్న చిన్న పాజ్లివ్వడం. అది ఎలాగో చూద్దాం. ఈ వాక్యం చూడండి. అతను వచ్చాడు, కూర్చున్నాడు, కాని మాట్లాడలేదు. ఇక్కడ ప్రతి కామా దగ్గర మనం ఒక క్షణం ఆగుతాం. వచ్చాడు, ఆగండి, కూర్చున్నాడు, ఆగండి. ఈ చిన్న చిన్న బ్రేక్స్ వల్ల జరిగిన పనులు ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆ కామాలు వాక్యానికి ఒక మంచి ఫ్లో ఇస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడుదాకా మనం బిందువు గురించి, కామా గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకు చిన్న టెస్ట్. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ ఉంది, కాని ఇందులో కావాలనే విరామచిహ్నాలన్నీ తీసేశాం. ఇప్పుడేం చెయ్యాలంటే ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ను మనసులో చదవడానికి ప్రయత్నించండి. ఎక్కడ వాక్యం పూర్తవుతోంది అంటే ఎక్కడ బిందువు పెట్టాలి, ఎక్కడ ఒక చిన్న విరామం అవసరం అంటే కామా ఎక్కడ పెట్టాలి, ఒక్కసారి ఆలోచించండి. చూశారుగా, చిన్న గుర్తులైనా వాటి ప్రభావం ఎంత పెద్దదో. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రెండిటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే బిందువు అంటే కంప్లీట్ స్టాప్, అక్కడ ఆగాల్సిందే. అదే కామా అయితే స్పీడ్ బ్రేకర్ లాంటిది, కొంచెం నెమ్మదించి ముందుకు వెళ్ళాలి.
ఈ రెండింటినీ సరిగా వాడటం అలవాటైతే చాలు, మనం రాసే తెలుగు చాలా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటుంది. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. కేవలం ఒక కామా బెట్టడం వల్లగాని తీసేయడం వల్లగాని ఒక వాక్యం అర్థం మొత్తం తలకిందలైన సందర్భం ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న గుర్తులకి ఎంత శక్తి ఉందో మనకే అర్థమవుతుంది.